నమస్తే, వెల్కమ్ టు చిత్రరూప్. నేను మీ వర్మ. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణలో ఒక ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం కీసరగుట్టలో ఉన్నాం. ఇది పురాతనాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు లంకా యుద్ధం తర్వాత ఇక్కడ రాముని లింగం అనేది ప్రతిష్ఠించినట్టు పురాణం మనకు చెప్తుంది. ఈ ప్రకృతి వనంలో పెద్ద ఎత్తున ప్రకృతి గుట్టలలో కీసరగుట్ట అనేది వెలిసి ఉంది. శివరాత్రి సందర్భంగా 15వ తారీఖు వేలాది భక్తులతో ఇక్కడికి రావడం జరుగుతుంది. గుట్ట మొత్తం ఓం నమ శివాయ అని ప్రార్థనలతో పెద్ద ఎత్తున ఇక్కడికి పోట్లాడి భక్తులు వస్తారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని గుడిలు ఉన్నా ఇక్కడ చుట్టుపక్కల తెలంగాణకి అత్యంత దగ్గరున్న ప్రదేశం కీసరగుట్టగా చెప్తారు. ఇప్పుడు మనం కీసరగుట్టలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు పూజారితో మాట్లాడుకొని దీని స్థల పురాణం ఏంటి, అసలు కీసరగుట్ట ఇక్కడ స్థాపించడానికి అసలు కారణం ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కీసరగుట్ట ఎంట్రీలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద లైటింగ్లతోటి ఆల్రెడీ శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున డెకరేషన్తో పాటు ప్రోటోకాల్ సంబంధించిన పార్కింగ్తో పాటు పెద్ద ఎత్తున పార్కింగ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. పార్కింగ్కి ఏ లోటు కలగకుండా పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రీ ఫ్రమ్ ప్రోటోకాల్ వెహికల్స్, ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా ప్రోటోకాల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ప్రోటోకాల్ అయితే పెద్ద ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ వెహికల్ చేసుకోవచ్చు. భక్తుల కనుక మెయిన్ ఎంట్రన్స్లో వాళ్ళు ఒక 4,000 నుంచి 5,000 మంది పార్కింగ్ స్థలాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం గుడికి వెళ్ళి వాళ్ళు అక్కడ పూజారి స్థల పురాణం ఏంటన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు అయితే లైటింగ్ డెకరేషన్ ఏదైతే చూస్తున్నారో ఆల్రెడీ ఇక్కడ గోపురం అనేది వేయడం జరిగింది. దానిపైన మనకి ఏదైతే మన పురాణాలు చెప్తారో దాని బొమ్మలతోటి ఆల్రెడీ పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద లైటింగ్లు ఉన్నారు. లైటింగ్ వేసిన వాళ్ళు ఒకసారి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ లైటింగ్ చేస్తున్నారు? అన్న మా అన్న నందు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి అంటే 15 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీలో ఏమైనా డెవలప్మెంట్ కానీ ఏమన్నా కానీ, ఎందుకంటే మీరు శివుడికి వెళ్ళే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏడుపాయలు అన్ని టెంపుల్ చేస్తాం. మన ఏడుపాయలు కూడా నడుస్తుంది. మా ఫాదర్ ఉంది అక్కడ. అంటే మీకు ఏమైనా డెవలప్మెంట్ కానీ మన అంటే శివునికి ఎప్పుడైనా శివరాత్రి అనేది పర్వదినంగా చెప్పుకుంటాం మనం హిందువులము. శివరాత్రి ఎప్పుడు చూసినా మనం శివ నామస్మరణలో ఉంటాం. అంటే మీరు శివునికి ఇంతగానం చేస్తున్నారు కాబట్టి మీకు డెవలప్మెంట్ ఉంది, మంచిగా ఉంది వర్కింగ్. కలకత్తాకి వెళ్ళి మనుషులు వస్తారు చెప్పంగానే. ప్రతి ఒక్క మనిషికి భోజనం పెట్టి అన్నీ పెట్టి అలా పేమెంట్లు పెట్టి అన్నీ పెట్టి వాళ్ళకి రూమ్ ఇచ్చి అన్నీ అట్లేమి ఇది లేదు. పొద్దున పని స్టార్ట్ అయితే సాయంత్రం వరకు వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. మాకు కూడా టెంపుల్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఏమిటి ఇబ్బంది లేదు, అంతా ఓకే ఉంది. అంటే ఇది ఈ డెకరేషన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? శివరాత్రి తర్వాత ఎన్ని రోజుల వరకు డెకరేషన్ ఉంటుంది? 20 వరకు ఉంటుంది అన్న. 28 వరకు 20 వరకు 20 తారీఖు వరకు డెకరేషన్ ఉంటుంది కంపల్సరీ. అంటే మీకు ఈ రిటర్న్ వస్తారు అన్నట్టు ఊర్లకి. పోయినసారి లక్షల పబ్లిక్ వచ్చిందని చెప్పినారు. ఒక 5 లక్షల పబ్లిక్ అని ఎక్స్పెక్టెడ్ అని లాస్ట్ టైం చెప్పారు. ఈసారి ఎంత పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి కూడా పెరుగుతారు. పిల్లలు ఇంటింటికి పెరుగుతా పోయి కదా, అల్లుళ్ళు వస్తారు, అట్లా వస్తారు, ఇట్లా వస్తారు, పెరుగుతారు. అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు అన్న? ఎక్కువ శాతం మన హైదరాబాద్, సికింద్రాబాదు, మన ఇక్కడ పటంచెరు, మియాపూర్, ఇక్కడ మన ఇక్కడ ఉప్పల్ ఎక్కించి మన బోయినపల్లి కంటోన్మెంట్ తాడ్బంద్ ఏరియా, అక్కడ నుండి బాలంరాయి మొత్తం ఏరియా కవర్, రసూల్పుర అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వస్తాయి. అంటే వీళ్ళు చెప్పుకున్న ప్రకారం మనం చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు బోయిన్పల్లి ఏవైతే మన చుట్టుపక్కల ఏరియాలు ఉన్నాయో పెద్ద ఎత్తున మన భక్తులు అనేది లాస్ట్ టైం ఎక్స్పెక్టెడ్ 5 లక్షలు ఉండే, ఈసారి పెద్ద పెరిగే అవకాశం గిట్ట ఉంది. ఆల్రెడీ అందుగురించి ఇక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు చెక్ పోస్ట్ నంబర్లు గిట్ట ఇవ్వడం జరిగింది. చెక్ పోస్ట్ నెంబర్ 5, చెక్ పోస్ట్ నెంబర్ 6 అని చెప్పి. ఇంకా ముందు చూసుకుందాం. మనం ఇప్పటివరకు అయితే చెక్ పోస్ట్ 5 దగ్గర ఉన్నాం. మనం ఎంట్రీ వెహికల్ ప్రోటోకాల్ ప్రకారం ముందుకు వెళ్ళిన తర్వాత ఎన్ని పార్కింగ్లు ఉన్నాయి ఏంది అనేది మేము స్పష్టంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి సౌకర్యాలు ఏమున్నా, ఏవైతే ఎలా రావాలి, ఎలా కీసరగుట్టకి వెళ్ళాలి శివరాత్రి అనేది మేము ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రత్యేకంగా శివాలయంలో ఎక్కడ చూసినా మనకి కోతులు అనేవి దర్శనం ఇయ్యదు. ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ మన కోతులు గిట్ట దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మనం పైనకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. కోతులు ఎందుకు కనిపిస్తాయి, కోతులు అసలు ఈ కీసరగుట్టలో ఉండడానికి కారణం ఏంటన్నది మీ ముందు వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. అయితే శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ సామూహిక రుద్రాభిషేకము 1100గా ఇక్కడ బోర్డులు అనేవి మనకి డిస్ప్లే అవుతుంది. ఇదే లైన్లో ఏవైతే లైన్లు ఉన్నాయో ఇవి శివరాత్రి కోసం అనేది స్పెషల్గా చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులకు ఏ సౌకర్యాలు చేయాలనో ఏదైతే పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఈ లైన్లు అనేవి ఉన్నాయి. ఇది దగ్గర ఇప్పుడు మనం కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడుకుంటే దగ్గర 2 కిలోమీటర్లు వరకు లైన్ ఉంటుంది. ఇలా తిరిగేసి మీరు వెళ్ళాల్సి వస్తుంది. మీకు చూపిస్తాను నేను ముందుకి. మీ ఈ లైన్లు ఏవైతే ఉన్నాయో లైన్లో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే పచ్చని చెట్ల మధ్యలో కొండల మధ్యలో కీసరగుట్ట అనేది వెలిసింది. ఇక్కడ పెద్ద ఎత్తున కోతులు గిట్ట సేద తీర్చుకుంటున్నాయి. ఏవైతే చెట్లు ఉన్నాయో బోన్సాయి ప్రకారంగా బోన్సాయి ఏవైతే ఉన్నాయో బోన్సాయి టైప్లో ఈ చెట్టు అనేది ఉంది. ఇక్కడనే పెద్ద ఎత్తున కోతులు గిట్ట మనం చూసుకోవచ్చు. కోతులు మధ్య సేద తీర్చుకుంటూ మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి. నేను కోతుల గురించి చెప్తానని చెప్పాను. నేను పైకి వెళ్ళిన తర్వాత ఈ కోతులు ఎందుకు ఉన్నాయి, అసలు కోతులకి కీసరగుట్టకి ఏం సంబంధం అనేది మనం పైకి వెళ్ళినాక ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ప్రధాన కీసరగుట్ట గోపురం దగ్గర ఉన్నాం. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది పెద్ద మన రామలింగేశ్వర స్వామి దేవాలయం కీసరగుట్ట అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకోవచ్చు. ఇది ప్రధాన మెట్లు, అంటే ఇది కొత్తగా కట్టడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనకి అది పాత మెట్ల దారి అనేది ఇప్పుడు బంద్ చేయడం జరిగింది. అది పాత ఏదైతే ఉందో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయినది. కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి ఇక్కడ సపరేట్గా మెట్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రోటోకాల్ అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారో వాళ్ళకి సపరేట్గా ఈ ప్రోటోకాల్ దారిగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ దర్శనం అని మనం ఇందాక బోర్డు చూసాం బయట. ఈ ప్రోటోకాల్ దర్శనం నుంచే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఆ పాత మెట్లు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి బంద్ చేశారు. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చాము. కీసరగుట్ట నుంచి మెయిన్ ఏదైతే ప్రధాన మీకు ఏదైతే గోపురం చూపించానో అక్కడికి వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకి యాగం అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవాళ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఇందాక మనం పండితులు గారితో మాట్లాడినప్పుడు మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ రుద్రాభిషేకం అయితే స్పెషల్గా చేస్తారు శివరాత్రి రోజు. అయితే అది ఏవైతే ఉన్నాయో దీనికి ప్రత్యేకంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే రేపు రాత్రి కళ్యాణోత్సవం ఉంటుంది, స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం తర్వాత ఏదైతే ఊరేగింపు అయితే ఇస్తారో రాత్రి మొత్తం ఊరేగింపు ఇస్తారు. దాని తర్వాత భజన కార్యక్రమాలు కావచ్చు, శివానికి ఎల్లప్పుడూ అభిషేకం చేస్తూనే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు 5 రోజుల వరకు రుద్రాభిషేకం నడుస్తూనే ఉంటుంది. 18వ తారీఖు వరకు ఈ రుద్రాభిషేకం అనేది ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటుంది అని చెప్పి వేద పండితులు వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. ఒకటి అంకురారోపణ, ఒకటి త్రిశూల పూజ, ఒకటి వాస్తు, ఒకటి యాగీశ్వరులు, ఒకటి శివపార్వతులతో ఆవాహన చేసి హోమం. అయితే ఇప్పుడు ఇందాక మాకు చెప్పినట్టు ఏదైతే రుద్రాభిషేకం జరుగుతుంది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ యాగశాల ఏవైతే ఉన్నదో ప్రస్తుతానికి ఇప్పుడు శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ యాగశాల అయితే ఇక్కడ ఉండదు. అంటే దీని స్పెషాలిటీ ఏంటి, అసలు యాగశాలకి ఇవన్నీ ఇక్కడ అయితే పురాతనం చెప్తున్నారో దానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అంటే యాగశాల అంటే బ్రహ్మోత్సవాల కారణంగా మనం ఆవాహన చేసి మొత్తం అన్ని దేవతల్ని ఆవాహన చేసి మనం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇంకా తరతరాలు తర్వాత అందరూ ఆరోగ్యేశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనం చేస్తాం. అంటే ఇవాళ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు ఉంటుంది? రుద్రాభిషేకం మొత్తం 5 రోజులు ఉంటుంది. 5 రోజులు చేస్తారు. 5 రోజుల్లో భాగంగా పొద్దున నిత్యోపాసన, నిత్య బలిహరణ ఉంటాయి. దాని తర్వాత రుద్రపారాయణ ఉంటుంది. దాని తర్వాత రాత్రికి సాయంత్రానికి మళ్ళీ రుద్ర హవనం ఉంటుంది. అంటే రుద్రహోమం ఉంటుంది, నిత్యోపాసన ఉంటుంది, నిత్య బలిహరణ ఉంటుంది. అలాగే ఈ వేదికలకు కూడా పూజ ఉంటుంది. అంటే ఎంతమంది వేద పండితులు ఇక్కడికి వచ్చారు? అంటే ఇక్కడ కేవలం 20 మందితో సహా చేస్తాం. 20 మంది దాకా చేస్తారు మొత్తం. 20 మంది వేద పండితులు ఇక్కడ ఉన్నారు. అంటే మీరు ఎన్ని రోజుల వరకు ఇక్కడ ఉంటారు? అంటే మేము కరెక్ట్గా 5 రోజులు ఉంటాం. అంటే 18వ తారీఖు వరకు ఇక్కడ 18వ తారీఖు వరకు ఉంటాం. అంటే రుద్రాభిషేకం 18వ తారీఖు వరకు చేస్తారు. అంటే మీరు రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో భక్తులకు పంచడం జరుగుతుందా లేకపోతే ఇక్కడ పంచడం జరుగుతుంది? 18వ తారీఖు తర్వాత మీరు ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ రుద్రాభిషేకం అనేది అంటే నమ్మకం చెప్పి అభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలతో అభిషేకం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హోమం చేసినందుకు గాను ఇక్కడ స్వామివారి హోమం రక్షిస్తారనమాట. దాన్ని అదే ప్రసాదంగా స్వీకరించాలి. చాలా మటుకు రుద్రాభిషేకం అంటే ఏదైతే
రుద్రాలు ఉంటాయో దాంతో రుద్రాభిషేకం చేస్తారని చెప్పి బయట ప్రజలు చెప్తారు. అంటే కొంచెం స్పష్టంగా మాకు చెప్తే మా ప్రజలకు చెప్పడానికి కూడా అర్థమవుతుంది. అంటే ఇక్కడ రుద్రాభిషేకం అనేది రుద్రాక్షలతో అభిషేకం చేయడం కాదు. రుద్రం అనేది నమ్మకం అనేది స్వామివారికి ఇష్టం. దానివల్ల రుద్రాభిషేకం చేస్తారు. ప్రస్తుతం మన ఏదైతే బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం దగ్గర ఉన్నాం, ఇందాకనే మనం ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది, ఏసీపీ గారు గిట్ట మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడడానికి నిరాకరించారు. వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ టైము భక్తులకి తొక్కిసలాట జరగడంతో ఈసారి వీఐపీ పాసులు గిట్ట మేము అలౌ చేయడంతో భక్తులకి లాస్ట్ టైం అయినా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఈసారి అయితే 1 గంట నుంచి 2 గంటల సమయంలోనే భక్తులకు అనేది దర్శనం ఇవ్వబోతున్నామని గిట్ట వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే వీఐపీ పాసులు ఏది లేదు, వీఐపీ పాసులు సామాన్యుల భక్తుల్లాగానే పైకి రావడం జరుగుతుంది. ఏ కారు గిట్ట మేము అలౌ చేయట్లేదు, ఏ వీఐపీ పాసులు గిట్ట మేము అలౌ చేయలేదు. ఈసారి మొత్తం లా అండ్ ఆర్డర్తో ట్రాఫిక్ కలుపుకొని 17,000 మంది సిబ్బందితో ఇక్కడ మేము పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. పార్కింగ్ చూసుకుంటే 14 పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. 14 స్లాట్లలో రిపీట్ ఏదైతే రొటేషన్ అవుతుందో రొటేషన్లో 16,000 నుంచి 17,000 మంది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దాంతోపాటు ఎక్కడైతే గుట్టకి రావడానికి ఏదైతే వసతులు ఉన్నాయో ఏదైతే భక్తులకి ఇబ్బంది కలగకుండా 15 బస్సులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఫ్రీగా ఉంటుంది. దానికి మీరు బస్సు సౌకర్యం కూడా వినియోగించుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనతో మాట్లాడడం జరిగింది. జై శ్రీరామ్. ప్రస్తుతం కీసరగుట్టలో ఉన్న హనుమంతుడు దగ్గర హనుమంతుని చూసుకుంటే 50 నుంచి 60 ఫీట్ల హనుమంతుడు మనకి ఏదైతే నించొని దర్శనం ఇవ్వడం జరుగుతుందో ఈ కీసరగుట్టలో ఇది ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ శివాలయంలో కోతులు ఎక్కడ మనకు దర్శనం ఇవ్వవు, ఇక్కడ కీసరగుట్టలో ప్రత్యేకంగా కోతులు అయితే దర్శనం ఇస్తాయని చెప్పి ఇందాక మనకి వచ్చేటప్పుడే మనం వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ స్థల పురాణము ఏం చెప్తుందంటే రాముడు లంకా యుద్ధం తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంభూ లింగం అనేది ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ స్వయంభూ లింగం ఎలా స్థాపించారని చెప్తే శ్రీరాముడు లంకా యుద్ధం తర్వాత ఇక్కడ శివుడు ఉంటే బాగుంటుంది అనుకొని ఆయన మనసులో అనుకున్నప్పుడు శ్రీరాముడు హనుమంతుడికి ఆదేశించడం జరుగుతుంది. నేను ఇక్కడ లింగం ప్రతిష్ఠించాలనుకుంటున్నాను, నువ్వు లింగం తీసుకురా అన్నప్పుడు హనుమంతుడు ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున చాలా లింగాలు ఉంటాయి. ఏ లింగాలు తీసుకున్నా దగ్గర చాలా లింగాలు తీసుకోవడం జరుగుతుంది. హనుమంతుడు వచ్చే సమయము లేట్ అవ్వడంతో ఏదైతే శివునికి అభిషేకం జరగాలనే ఒక నిష్ఠతో శ్రీరాముడు అనేది శివయ్యని కోరుకోవడం జరుగుతుంది. అయ్యా మీ అభిషేకం పూజలు నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు శివుడే స్వయంగా ఇక్కడ స్వయంభూ వెలిసిండని చెప్పి ఇక్కడ స్థలాపురాణం చెప్తుంది. సో ఏదైతే దాని తర్వాత హనుమంతుడు వచ్చిన తర్వాత హనుమంతుడికి పెద్ద ఎత్తున కోపం రావడం జరుగుతుంది. ఆ కోపం రావడంతో కాశీ నుంచి తీసుకొచ్చిన లింగాలు అన్నది ఆయన తోకతో ఇక్కడ కొట్టడం జరుగుతుంది. ఆ కొట్టడంతో ఇక్కడ మీరు పెద్ద ఎత్తున చూసుకుంటే ఇక్కడ మీకు శివలింగాలు కనిపిస్తాయి. పెద్ద ఎత్తున శివలింగాలు అనేది ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనకి దగ్గర ఒక 40-50 లింగాలు అనేది ఇక్కడ పెద్ద ఎత్తున దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చూసుకున్నా ఇప్పుడైతే మనము హనుమంతుని దేవాలయం ఏదైతే చూసుకున్నామో హనుమంతుని దేవాలయం చుట్టూ ఒక 50 నుంచి 60 శివలింగాలు అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆయన తోకతో ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ తోకతో మనకి ఇక్కడ కొట్టడంతో పెద్ద ఎత్తున ఇక్కడ లింగాలు అనేది మనకు దర్శనం జరుగుతుంది. కీసరగుట్ట పరిసర ఏదైతే ఉన్నదో ఆ పరిసరాలలోనే దగ్గర 50 నుంచి 60 లింగాలు అనేది మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకసారి కిందికి వెళ్దాము, కిందికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. మీకు లింగాలు అనేది నేను చూపిస్తాను ఒకసారి.
మనం హనుమంతుని దేవాలయం నుంచి పక్కనకి వచ్చిన తర్వాత ఇది మొత్తం అడవి ప్రదేశం. వెనకాల చూసుకుంటే మీకు మొత్తం సిటీ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుముట్టే మనకి 5 నుంచి ఒక 6 లింగాలు అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద లింగం ఇది. ఆల్రెడీ లింగం అనేది ప్రాపర్ షేప్లో లేదు, ఆల్రెడీ లోపల అంటే కొంచెం సగం ఒరిగినట్టు ఉంది ఇక్కడ. ఎందుకంటే అయితే హనుమంతుడు ఏదైతే ఆయన కోపంతో ఇసిరేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున లింగం అనేది మనకి క్రాస్గా ఉండడం జరుగుతుంది. ఎక్కడైనా లింగాలు అనేది స్ట్రైట్గా ఉండి లింగాలకి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఇది ఒక షేప్లో ఉంది అనమాట, అంటే క్రాస్గా ఉండడం జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు ఎంత పెద్ద లింగం. ఈ స్వయంభూ లింగాలు ఏదైతే ఉంటుందో స్వయంభూ లింగంతో పాటు ఇక్కడ దగ్గర దగ్గర ఒక 60 నుంచి 70 లింగాలు ఉన్నాయని గిట్ట మనం చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో లింగం ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ ఒక పెద్ద లింగం ఉంది ఆల్రెడీ. ఇది ఈ లింగం చూసుకున్నా ఈ లింగం ఇటు కొంచెం క్రాస్గా ఉండడం జరుగుతుంది. అంటే లింగం అనేది ఒక షేప్లో ఉంటుంది మనకి. లింగం ప్రకారం ఏదైతే స్వయంభూ లింగాలు ఉంటాయో స్వయంభూ లింగాలు ఒక టాప్లో ఉండే ఒక షేప్లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం క్రాస్గా ఒరిగినట్టు ఉన్నాయి. అలానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ అడవిలో, దట్టమైన అడవిలో చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ. హనుమంతుని కోపంతోనే ఈ లింగాలు అనేవి తొండంతో కొట్టడంతో ఒక్కొక్క ప్రదేశంలో ఇవి ఒక్కొక్కటి వెళ్ళే పడ్డాయని గిట ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సో ఇవాళ బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో ఇవి 18 తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతూ ఉంటాయి. నిత్యం ఏవైతే భక్తులు వస్తూ ఉంటారో ఇక్కడ అన్నప్రసాదాలతో పాటు బ్రాహ్మణ సత్రం ఉంది. బ్రాహ్మణులు ఎవరైతే వస్తారో బ్రాహ్మణులకి సపరేట్గా వాళ్ళు టిఫిన్లతో పాటు వాళ్ళు భోజనశాల గిట్ట ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు చెప్పాలంటే విఐపీలు ఎవరు లేదు, సామాన్య భక్తులు ఎలా అయితే వస్తున్నారో అలాగే విఐపీలు కూడా దర్శనం చేసుకోవడం. గత ఏడాది చూసుకుంటే 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఈ సంవత్సరం మాత్రం మేము 1 గంట నుంచి 1.5 గంటల సమయంలోనే భక్తులకు దర్శనం భాగ్యం కల్పించబోతున్నాం. శివరాత్రికి పెద్ద ఎత్తున పోటెత్తున్న భక్తులకు ఇదే మేము ఇవ్వబోతున్న శుభ కానుక అని గిట్ట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. 1700 మంది ట్రాఫిక్ మరియు పోలీస్ డిపార్ట్మెంటు ఇక్కడ బందోబస్తు చేయబోతుంది శివరాత్రికి. వాళ్ళు గిట్ట పెద్ద ఎత్తున ఏదంటే నేను శివ పారాయంలోనే మేము ఉంటాము, ఒక్క పొద్దులో మేము శివునికి సేవ చేసుకోవడం మా అదృష్టం అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం మెయిన్ గుడి టెంపుల్ దగ్గరికి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనకి సుమారు 11 కావడానికి వస్తుంది, అయినా కానీ ఇక్కడ పనులు మాత్రం ఆగట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు పని ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే శివరాత్రి రేపులో ఎల్లుండి ఉంది. సో శివరాత్రి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే భక్తులకి ఏ లోటుపాట్లు లేకుండా ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు పనులు అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ ఏదైతే టెంపుల్ ఉందో ఇక్కడ మనం ఏదైతే గుట్ట ప్రదేశంలో ఉందో, గుట్ట అంటే ఈ గుట్ట పెద్ద ఎత్తున పచ్చదనంతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసుకున్న పచ్చదనమే. ఇక్కడికి వస్తే మనం మనశ్శాంతితో పాటు శివ హోమం, శివ పారాయణంతో పాటు మనకి మనశ్శాంతి కూడా దొరుకుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పచ్చదనము, ఊరు వాతావరణము, ఇక్కడ ఏం గోల లేకుండా సిటీకి దూరంగా ఈ కీసరగుట్ట ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకోవచ్చు శివరాత్రికి పెద్ద ఎత్తున ఇక్కడ గుడిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లైట్లతో, అలంకారాలతో శివుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు లైట్లు, పెద్ద ఎత్తున లైట్లు, దాంట్లో పాటు కొంచెం ఎఫెక్ట్స్ కిట్ ఇచ్చారు. సో శివరాత్రికి ప్రత్యేకంగా 18 తారీఖు వరకు శివుడు మనకు దర్శనం ఇవ్వబోతాడు. ఇక్కడ నిత్యం రుద్రాభిషేకం అనేది చేయబోతున్నాం. ఇందాక మనకు వేద పండితులు చెప్పినట్టుగా రుద్రాభిషేకం అంటే మేము ఏవైతే దాన్ని ఏమంటారు, రుద్రాక్షలతో చేసినది రుద్రాభిషేకం కాదు. రుద్రం అనేది ఒక వడం. శివునికి ఏదైతే ఇష్టపూర్వకంగా రుద్రుడు అది చెప్పుకుంటారో దానికే ప్రత్యేకంగా మేము రుద్రాభిషేకం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు ఎల్లవేళలా 18 తారీఖు ఏదైతే యాగం చేస్తూ ఉంటామో ఆ యాగశాల అనేది పూర్ణాహుతి ఏదైతే ఉంటుందో అది 18 తారీఖు అయితే మేము పూర్ణాహుతి చేస్తాము. ఇక్కడ ఎప్పుడు రేపు రాత్రి శివ కళ్యాణం ఉండబోతుంది. శివ కళ్యాణం తర్వాత శివుణ్ణి కీసరగుట్ట పరిసరాలు మొత్తం ఊరేగిస్తామని గిట్ట వేద పండితులు దగ్గర 20 మంది వేద పండితులతో ఇక్కడ ఆయనకి ఏదైతే శివరాత్రి వస్తుందో శివరాత్రి రోజు అభిషేక కార్యక్రమాలు పొద్దున మబ్బుల ఏదైతే బ్రహ్మ ముహూర్తం ఉంటుందో
బ్రహ్మ ముహూర్తంలో 3:30 సమయం నుంచి అభిషేక కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి గిట్ట వేద పండితులతో పాటు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ టైంలో మనకి ఎవరు లేరు ఇక్కడ. మనం ఏదైతే మనం మాట్లాడదాం అనుకున్నామో ఇక్కడ ఏవైతే మెయిన్ పూజారి ఉన్నారో పూజారి వాళ్ళైతే అందుబాటులో లేరు. సో మనం ఇక్కడ ఉన్న స్థానికుల బ్రాహ్మణ సత్రం ఏదైతే ఉందో బ్రాహ్మణ సత్రం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే 18 తారీఖు వరకు ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. 18 తారీఖు వరకు మీరు శివుని దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత అంటే శివరాత్రికి స్పెషల్ అయ్యే రోజులు ఏవైతే ఉన్నాయో ఇవాళ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ నుంచి 18 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అనేది నిత్యం జరుగుతూనే ఉంటాయి, నిత్యం పూజలు ఉంటూనే ఉంటాయి శివునికి అని గిట్ట వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ రోహిత్తో జయవర్మ సైనింగ్ ఆఫ్.